This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై బండి సంజయ్ ప్రత్యేక దృష్టి. 13వ తేదీ నుండి పాఠశాలల్లో బీజేపీ కార్యక్రమాలు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపు. మొక్క నాటిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారీ చోరీలకు పాల్పడిన గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్. 400 కిలోల బంగారం చోరీ. పీఎంజే జ్యువెలరీ చోరీ ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమీక్ష. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్కలు నాటారు. ఒక్క మొక్క తల్లి పేరిట అనే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్కను నాటారు. ప్రజా జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటామని, కానీ తల్లిపైన ఎవరైనా దాడి చేస్తే ఆ బాధ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. రాజకీయ పోరాటాలు, ఒత్తిళ్లు, ద్వేషాలు ఎంత పెరిగినా చివరికి అమ్మ క్షేమంగా ఆరోగ్యంగా మనతో ఉండడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదని తెలుసుకున్నట్లుగా చెప్పారు. తన తల్లికి స్ట్రోక్ రావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తల్లి విలువను మాటల్లో చెప్పలేమని తెలిపారు. ప్రధాని మోడీ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుబోధ్ సింగ్ ఈ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎంజే జ్యువెలరీలో జరిగిన చోరీ ఘటనకు సూత్రధారి ఇతనే. భారీ చోరీలే అతని జీవనోపాధిగా మలుచుకుంటూ జైలు నుండే దొంగతనాల ప్రణాళికలు వేస్తూ పలు బ్యాంకులు, బంగారు నగల దుకాణంలో చోరీ చేయించిన వ్యక్తి. అంతేకాకుండా దొంగలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు ఈ సుబోధ్ సింగ్. ఇంతటి నేర చరిత్ర గల సుబోధ్ సింగ్ పై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీలో భారీ చోరీ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా ఉదయం సమయంలో కాల్పులతో చోరీ జరగడం సంచలనంగా మారింది. కాగా ఈ ఘటనలో కరీంనగర్ పోలీసులు ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. ఇందులో బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా చిష్టిపూర్ గ్రామానికి చెందిన సుబోధ్ సింగ్ అలియాస్ బాబువా దేశవ్యాప్తంగా భారీ దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల విచారణలో సుమారు 400 కిలోల బంగారం చోరీ చేసి దాచిపెట్టినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ స్థాయి జ్యువెలరీ షాప్లే తన టార్గెట్ గా మలుచుకున్నాడు.
వీటన్నింటికీ ఇన్సూరెన్స్ ఉంటుందనే ఆలోచనలతో చోరీలకు పాల్పడుతున్నాడు ఈ దొంగ. ఇదిలా ఉంటే సుబోధ్ సింగ్ పారామిలిటరీలో జాయిన్ అయ్యేందుకు వెళ్లగా సంబంధం లేని కేసులో పోలీసులు ఇరికించి జైలు శిక్ష అనుభవించినట్లుగా తెలిసింది. జైల్లోనే ఓ దోపిడీ ముఠాను ఏర్పాటు చేస్తూ గోల్డ్ థీప్ గా పేరు గడించాడు. 2018 నుండి బీహార్లోని పూర్ణిమ జైల్లో ఉండగా 10 రాష్ట్రాలలో దోపిడీలలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సరైన ఆధారాలు లేకపోవడంతో అక్కడి పోలీసులు ఇతనిని నిరూపించలేకపోతున్నారు. మే 3వ తేదీన కరీంనగర్ పీఎంజే చోరీలో పక్కా సమాచారంతో ఇక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా జైల్లోనే దాదాపు 70 నుంచి 100 మంది అనుచరులను తయారు చేసుకుని కార్పొరేట్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ గా మారాడు. గూగుల్ కు సంబంధం లేని ఎన్క్రిప్టెడ్ మొబైల్ అప్లికేషన్లను ఉపయోగిస్తూ రెక్కీల ద్వారా దొంగతనాలు చేయిస్తూ ఉంటాడు. అయితే సుబోధ్ సింగ్ గ్యాంగ్ లోని సభ్యులకు నెల 40,000కు పైగా జీతభత్యాలు అందిస్తూ ఉంటాడు. దొంగతనం చేసిన సొత్తులో ఇన్సెంటివ్స్ అందిస్తూ ఉండడం ఈయన ప్రత్యేకత. కాగా జైలు నుంచే ప్రణాళికలు రచిస్తూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా బ్యాచ్ తయారు చేస్తాడు. బ్యాచ్ లో 6 దొంగతనం చేస్తూ ఉండగా మరో 2 డబ్బు ఆయుధాలు సమకూర్చుతూ ఉంటారు. 2 దోచుకున్న సొత్తును తీసుకువెళ్లడం, మరో 2 ఇంకో 2కి డబ్బు ఆభరణాలు ఇచ్చి అమ్మివేయడం పనిగా పెట్టుకున్నాడు. సామాన్య ప్రజలను టార్గెట్ చేయకుండా సుబోధ్ సింగ్ కేవలం కార్పొరేట్ సంస్థలపైనే దోచుకుంటూ ఆ సొత్తంతా నేపాల్ దేశంలో తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇటుక బట్టీలు, పెట్రోల్ బంకులలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. సుబోధ్ సింగ్ అంతిమ లక్ష్యం రాజకీయవేత్తగా ఎదగడమేనట. చూడాలి మరి ఈ దొంగ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో. కరీంనగర్లోని 4వ డివిజన్ దుర్షేడ్ శివారులో గల ఎల్లమ్మ దేవాలయాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మల్లన్న దేవాలయం నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు ఏర్పాట్లు చేసిన నూతన స్ట్రీట్ లైట్లను మేయర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శివారు ప్రాంతాలను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. తన తల్లి నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపడుతూ ఉండగా తాత్కాలికంగా వేసిన గుడిసెను రాత్రి వేళలో దాడి చేసి కూల్చివేసి దాచుకున్న డబ్బులను ఎత్తుకెళ్లారంటూ బాధితురాలు బడుగు పుష్పలత లింగయ్య మీడియాను ఆశ్రయించారు. అంబేద్కర్ సంఘ నాయకుడు కల్లెపల్లి శంకర్, సోదరుడు కల్లెపల్లి బాలయ్య, అల్లుడు సీను, కొడుకు మణిదీప్లపైన చర్యలు తీసుకోవాలని బడుగు పుష్పలత లింగయ్య డిమాండ్ చేశారు. రామడుగు మండలం మోతే గ్రామానికి చెందిన బడుగు పుష్పలత తన తల్లి గుగ్గిళ్ల కొమరవ నుండి వారసత్వంగా గన్నేరువరం గ్రామంలోని ఇంటి నెంబర్ 6-67/49 గల 210 చదరపు గజాల విస్తీర్ణం భూమిని డాక్యుమెంట్ నెంబర్ 5307/2023తో రిజిస్ట్రేషన్ కలిగి ఉండి గ్రామ పంచాయతీ అనుమతితో ఇంటి నిర్మాణం చేపట్టడానికి గుడిసె నిర్మించుకున్నారు. ఇంటి పనులు చేస్తూ ఉండగా అంబేద్కర్ సంఘం నాయకుడు కల్లెపల్లి శంకర్ కుటుంబ సభ్యులు నిర్మాణం జరుగుతున్న స్థలానికి వచ్చి తక్షణమే స్థలాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే చంపేస్తామని దౌర్జన్యం చేసి బెదిరింపులకు గురి చేశారని బాధితులు తెలిపారు. కాగా మరుసటి రోజున తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వీరంతా తమ గుడిసెపైన దాడి చేసి నిర్మాణాన్ని కూలగొట్టి ఇంట్లో దాచుకున్న 45,000 రూపాయలను ఎత్తుకొని పోవడంతో పాటు వంట సామాగ్రి వస్తువులను ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. నేను
మా ఇల్లు జాగా మా అమ్మది. మా అమ్మ చనిపోయింది. అయితే మేము ఇక్కడ మా అమ్మ భూమిలో మేము వేసుకుంటే నాదే భూమి మీరు ఎట్లా వేసుకుంటారు అది దాన్ని మొత్తం నోటు మాటలు అనరాని మాటలు అనుకుంటా నానా బూతులు తిట్టి నా మీద ఎగబట్టారు. తల్లి కుటుంబం మొత్తం బిడ్డ అల్లుడు కొడుకు భార్య బిడ్డ అందరు వచ్చి ఎగబట్టారు. కల్లపెల్లి శంకరయ్య బాలయ్య వాళ్ళందరూ భార్య పిల్లలు మొత్తం సహా వచ్చి నాయన మీద ఎగబడి తెల్లారి మొత్తం ఇల్లు కూలగొట్టిరు. గ్యాస్ పొయ్యి బియ్యం అంతా మొత్తం మంచం గిట్ట ఇరగొట్టిరు. ఇల్లే కూలగొట్టిరు మొత్తం. కూర కూడా వారవోసిరు. బియ్యం ముసుకల వారవోసిరు. నోటికాడు బుక్క అది అన్నం అనేది ముసుకల కలిపిరు. కనీసం ఏదన్నా ఉంటే మాట్లాడు. సొంత మేనమావలే. మా అవ్వ చనిపోవటం మా అవ్వ వాళ్ళకి అండింది పెట్టింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు కానప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళ తల్లి అన్నది కానీ మా అవ్వనే వాళ్ళని సాధింది పెంచింది. మొత్తం వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి అందరికి అండింది. వాళ్ళ అవ్వని సాధింది 30 ఏళ్ళు. వాళ్ళ అవ్వ మొత్తం తీసుకుపోయి కలగలేదు. మా అవ్వ హాస్పిటల్లో పడ్డాక గప్పుడు తీసుకుపోయి సాదుకున్నారు మనిషికొని నిలబెట్టుకొని. మా అవ్వ చనిపోతే కనీసం వాళ్ళు చనిపోయినాక వచ్చిరు. వాళ్ళు నా చేతుల్లో జీవనం ఇదే భూమి గురించి గొడవ. ఆ రోజు చనిపోయే జీవనం పోయే రోజు కూడా మొత్తం జీవనం పోయినాక భూమి పాడగాని భూమి తాగల భూమి ఉంటుంది చనిపోతుంది మా అవ్వ అని నేను ఫోన్లు చేసి ఏడితే గప్పుడు బండ మీద వచ్చిరు. బండ మీద వచ్చి నేను ఆ బిడ్డ చదువుకుంది కదా, బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా, బిడ్డ భూమిలో పెట్టుకొని మూతగా తీసుకుపోదని ఇటు తీసుకురానియకుండా మూతకాన్ని పెట్టించిర్రు మమ్మల్ని. మాకు ఏం తెలియదు. మేము హాస్పిటల్ పొంటి తిరిగి నిలబడి ఉండవు. ఆవేశం చలికాలం మేము నా కొడుకు చిన్నోడు నేను పేషెంట్ని అయినా మా తల్లితో తిరిగి చేసి మా అన్ననేమో దూరంగా ఉన్నాం. మా అన్నని గెలవనియకుండా ఇట్లని చేసి ఓసారి ఏం వేసుకుంటానంటే ఇట్లని మా అన్నను తిరిగి వెళ్ళగొట్టి మా అమ్మ చనిపోయినాక నేను హాస్పిటల్ నిలబడి ఇప్పుడు వచ్చి నేను మా అమ్మ వేసుకుంటా ఇల్లు కూలగొట్టి. ఆడబిడ్డ అంటలేదు. ఆమె అన్ని సాధింది పెంచింది. వాళ్ళ తల్లిని చూతం సాధింది. 30 ఏళ్ళు సాధింది కల్లపెల్లి శంకరయ్య తల్లిని. అయినా కానీ వాడు కనికరం లేకుండా మా ధ్వంసం చేసిండు మొత్తం. రాత్రి వచ్చి కార్లు వచ్చి నలుగురు వచ్చి వాని కొడుకు అల్లుడు వాని బిడ్డ మొత్తం 2 కార్లలో వచ్చి అంతా ధ్వంసం చేసిపోయారు. కల్లపెల్లి బాలయ్య మంచాల కారు నుంచి వెళ్ళిపోయారు. మా అత్తమ్మ దగ్గర మంచాలు గ్యాస్. కాగా ఈ విషయంపై కల్లెపల్లి శంకర్ ని వివరణ కోరగా ఆ స్థలం తమదేనని తాను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్డదారిలో వారసత్వ కాగితాలు సృష్టించి స్థలం మాదేనంటూ గుడిసె వేసి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని శంకర్ ఆరోపించారు. ఈ విషయంపై అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య తీరడం లేదని చెప్పారు. తాను ఏ భూమిని ఆక్రమించలేదని మీడియాకు తెలిపారు. గతంలో గుగ్గిళ్ళ కొమరవ్వ, కల్లెపల్లి శంకర్ అనే నేను అక్క తమ్ముళ్ళము. మాకు పక్కకు గవర్నమెంట్ ప్లాట్ వచ్చింది గన్నేరువరంలోనే. ఆ గన్నేరువరంలో పక్కపొంటి మేము ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇల్లు శిథిలావస్థలు పోయినాయి, కూలిపోయినాయి. అక్కడ పక్కపొంటలతో వాళ్ళతో డిస్టర్బ్ అయితే నేను దాన్ని అంతా సాల్వ్ చేసుకొని చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే మా అక్క ఆరోగ్యం బాగాలేకపోతే అలా బిడ్డ దగ్గరికి పోయింది. బడుగు పుష్పలత అనే ఆమె దగ్గరికి పోయింది. బడుగు పుష్పలత ఆమె దగ్గరికి పోతే అలా ఈ బడుగు పుష్పలత భర్త బడుగు లింగయ్య అనేటోడు ఆటోలు వేసుకొని దవాఖానల చుట్టూ తిరిగింది వాస్తవమే. కానీ పైసలన్నీ దవాఖానలకు పైసలు అవసరం అని చెప్పానంటే నేను ఓ 50,000, మా చెల్లె నాగుల మల్లెల ఆమె 10-15,000, మా బద్దిపల్లి చెల్లె ఆమె ఒక 10-15,000, మా పెద్దన్న అబ్రాం ఆయన 10,000, ఇట్లా మా అల్లుడు భూషణంగడు దుబాయ్లో ఉంటాడు, వాడు 150,000. ఇట్లా మొత్తం పైసలు పంపిన కాన తీసుకుపోయి వాడు వ్యవసాయ భూమి మీద పెట్టుకున్నాడు. ఈ బడుగు లింగయ్య అనేటోడు బడుగు పుష్పలత భర్త. యువతను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ పటేల్ అన్నారు. కరీంనగర్లోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దేశంలో లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను మరిచి మెదక్ ఎంపీ రఘునందన్ రావు యువతను కించపరిచే విధంగా మాట్లాడడం బాధ్యత రాహిత్యమని నరేష్ అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. ఎంపీ రఘునందన్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు విజయ్, నాయకులు దినేష్, అరవింద్, సతీష్, వాసు పాల్గొన్నారు. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగింది.
మొన్నటిన రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు నిరుద్యోగ యువతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇది పూర్తిగా నిరుద్యోగులకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 1 కోటి ఉద్యోగాలు కూడా ఈ 14 ఏళ్ల సందర్భంలో 1 కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి చాలా స్పష్టంగా ఈ దేశంలో కనిపిస్తా ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈ దేశంలో అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. 60 లక్షల పైచీలకు ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం రైల్వేల్లో 10 లక్షల పైచీలకు ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేయకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా, నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఆదుకోకుండా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఫిట్నెస్ ఫ్రీక్స్ ఆధ్వర్యంలో భారత సైన్యంలో అగ్నివీరులుగా ఎంపికైన 20 మంది యువకులను కరీంనగర్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రక్షణ కోసం సైన్యంలో అడుగుపెడుతున్న యువకులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. 30 మంది అభ్యర్థులందరికీ గాను 20 మంది అగ్నివీరులుగా ఎంపిక కావడంతో శాలువాతో సత్కరించారు. అనతి కాలంలోనే ఫిట్నెస్ ఫ్రీక్స్ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిందని సునీల్ రావు అన్నారు. ఏడాది కాలంగా దేశ సేవ చేసే అదృష్టం పొందడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు నల్వాల రవీందర్, ఇక్రామ్ సికిందర్, ఫిట్నెస్ ఫ్రీక్స్ నిర్వాహకులు సురేష్, ఉద్యోగాలు పొందిన యువకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా ఇన్స్టిట్యూట్లో ఆర్మీ వాళ్ళకి, ఎస్ఎస్సిపి, ఎస్ఎస్సిజిడి, అలాగే కానిస్టేబుల్స్కి, ఎస్ఐలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ గురించి మంచి అవగాహనతో ప్రాక్టీస్ చేస్తాం. మన రీసెంట్గా 2025లో ఆర్మీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో 30 మందికి 20 మందికి జాబ్ రావడం జరిగింది. నిన్ననే మన ప్రోగ్రామ్ చేసినాం. దానికి డిప్యూటీ మేయర్ అలాగే కార్పొరేటర్స్ అందరూ వచ్చి మన పిల్లలకి సన్మానం చేయడం జరిగింది. ఫిజికల్ ట్రైనింగ్ మన 5 km అయినా 5 km 600 మీటర్స్, అలాగే లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్నిట్లో ఫిజికల్ ట్రైనింగ్ ఏ ఈవెంట్ ఉన్నా కానీ మనం ప్రాక్టీస్ చేపిస్తాం. మళ్ళీ ఎవరైతే సెంట్రల్ జాబ్ ప్రిపేర్ అయినా దానికి ఫిజికల్ ఈవెంట్ ఉంటుందో దాన్ని కూడా మంచి ప్రిపరేషన్తో మంచి గ్రౌండ్ కోచింగ్ ఇస్తాం. మేము మొన్న 20 మంది జాబ్ కొట్టిల్లు 2025 బ్యాచ్లో. ఇప్పుడు కూడా బ్యాచ్ నడుస్తుంది. నాకు ఒక 30 మంది ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్ ఈవెంట్ ఉంటుంది నవంబర్లో, దానికోసం కూడా గ్రౌండ్ కోచింగ్ నడుస్తుంది. ఇప్పుడు కరీంనగర్ శివారులోని బొమ్మకల శ్రీ కొచ్చగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎల్లమ్మ తల్లి పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఒగ్గు పూజారి సాయిళ్ల శివయ్య ఆధ్వర్యంలో పెద్ద గొల్ల ఆసిరి మల్లేశం నివాసం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. ఒగ్గు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు హుషారుగా సాగింది. అనంతరం ఎల్లమ్మ తల్లి ఆలయ మండపంలో ఎల్లమ్మ పట్న కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బొమ్మకల గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలం మైలారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వచ్చింది గౌండోళ్ళకి బాగా వచ్చిందవా. సరే తల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టిని సారించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 13వ తేదీన స్వచ్ఛ పాఠశాల పేరుతో అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించారు. నగరంలోని చైతన్యపురిలో ఆయా జిల్లాల బీజేపీ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. మండలాల వారీగా పార్టీ ఒక్కో పాఠశాలకు ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ఈ నెల 11, 12 తేదీలలో బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో టిఫిన్ బైఠక్ పేరుతో సమావేశం కానున్నారు. ఈ ఏడాది సైతం ప్రభుత్వ పాఠశాలల్లో 10th చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ ను అందజేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు టిఫిన్ బైఠక్ పేరుతోని ఆ పాఠశాలను సందర్శించడం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం, ఏ విధంగా 11వ తారీఖు నాడు పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పి ఒక ప్లాన్ను తయారు చేసుకోవడం, అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు, నాయకులు అందరు కలిసి కూడా ఆ పాఠశాల తరగతి గదులను కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరి లోపల కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్లోని హిందూపురి కాలనీ గత 12 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురి అవుతోంది. దాదాపు 4 డివిజన్లకు సంబంధించిన చెత్తా చెదారాన్ని అక్కడే వేస్తూ ఉండడంతో ఈ ప్రాంతం కాస్త మరో డంప్ యార్డుగా మారింది. దీంతో శాశ్వత పరిష్కారం కోసం 22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి రంగంలోకి దిగారు. ఈ సమస్యను మేయర్ కులగాని శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన మేయర్ చెత్తను తరలించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్ బండ రమణారెడ్డి ఈ చెత్తను తరలించేందుకు పూనుకున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని స్థానిక ప్రజలను కోరారు. ప్రత్యేక చొరవ చూపిన మేయర్ కు బండ రమణారెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. వచ్చిపోయేటోళ్ళంతా ఎంప్లాయీస్ అంతా వీళ్ళు డ్యూటీకి పోయేటప్పుడు ఈ కవర్ దీనిలోకి ఇసిరేసుకుంటూ పోడు. ఇది పరిస్థితి. ఇప్పటి నుంచి సీసీ కెమెరాలు పెడతాను. ఇక్కడ ఎవరు వేసినా ఆ వీడియోలు తీసి మా కార్పొరేషన్ గ్రూప్లో పెట్టిస్తాం. మీకు ఎవరెవరు బుద్ధివంతులు, ఎవరెవరు వేస్తారో అందరినీ ఫోటోలు, వీడియోలు తీసి పెడతాం. హిందూపూర్ కాలనీ వర్క్షాప్ గోడల ఇదే పరిస్థితి. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ఏ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం కల్పించలేదని, ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నిలిపివేసిన మోడల్ స్కూల్ బస్సులు, నైట్ హాల్ట్ బస్సులను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం స్కూళ్లు, కాలేజీల సమయాలలో ఇబ్బంది లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా బస్సులు నడపాలని కోరారు. ఈ సమావేశంలో మేడిపల్లి సత్యంతో పాటు ఆర్టీసీ ఆర్ఎం రాజు, డిప్యూటీ రీజనల్ ఆఫీసర్ భూపతిరెడ్డి, 1 డిపో మేనేజర్ విజయమాధురి పాల్గొన్నారు. బస్ స్టాండ్ అయితేనే మనం కడతాం సార్. ఆర్టీసీ ల్యాండ్ వస్తే బస్ స్టాండ్ అయితే కట్టాలి. షెల్టర్ మనం కడతాం సార్. జీపీ ఫండ్స్ తోటి షెల్టర్ కట్టాం సార్.
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులను గుర్తించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ నియమించారని తెలిపారు. ఇందులో 4 విభాగాలుగా విభజిస్తూ అమరవీరుల కుటుంబం, గాయపడ్డ ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్, జైలు జీవితంతో పాటు గ్రామీణ ప్రాంత ఉద్యమకారులను గుర్తించనున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 25,000 పెన్షన్తో పాటు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కలర్ సత్యనగౌడ్, గౌరవ సలహాదారులు పామరాజు రామారావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జిఎస్ ఆనంద్, జిల్లా అధ్యక్షులు ఎక్కేటి సంజీవరెడ్డి, నగరాధ్యక్షులు గొడిచెల రమేష్ గౌడ్, ఆయిల ప్రసన్న, దయ్యాల ఓంప్రసాద్, బిందు, సుజాత, గడప కోటేష్, ఆర్ రమేష్ రెడ్డి, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల క్రితం ఒక పిడికిడి మందితోని స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంచెలంచెలుగా 33 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల్ కమిటీలు, విలేజ్ కమిటీలు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల ఫలితం మొన్న తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేకే కమిటీని కూడా నియమించడం జరిగింది. కనుక ఉద్యమకారులు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లోని, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మండల ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఉద్యమకారులు పనిచేసారో ఆ పనిచేసిన వాళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఐఎం కానీ ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల లిస్టును వాళ్ళ అధికార అధ్యక్షుడు ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ ఉద్యమకారులు అందరూ గుర్తింపు కావాలనుకుంటే కేటీఆర్ వచ్చి స్వయంగా కేటీఆర్ పేర్లు చెప్పుకొని ఆ లిస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించాలి. ఇక్కడ ఎందుకు పెట్టినామంటే దాదాపుగా మేము 28 సంవత్సరాలు కొట్లాడుతాం. 2001 నుంచి ఉద్యమాన్ని కొట్లాడుతున్నాం. ఎందరో దీని మీద తెలంగాణ కొరకు ప్రాణ త్యాగం చేసినారు. అదే జైలుకు పోయినరు. వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగాలు పట్టించుకోలేదు. వాస్తవానికి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల ముందు మెయిన్ పరీక్షలో పెట్టింది కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళు మేము ఉద్యమం చేస్తేనే వాళ్ళు దిగొచ్చిండ్రు. గతంలో పూర్వము ఉద్యమంలో పాల్గొన్నాం. ఇప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు ఉద్యమకారులలో చాలా మటుకు కళాకారులు, విలేకరులు, తర్వాత మా ఆర్టీసీ ఎంప్లాయీసు, తర్వాత ఉద్యోగస్తులు, తర్వాత వివిధ రకాల సంఘాల నాయకులు, తర్వాత మహిళా సంఘాలు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గ్రామాలలో పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై బండి సంజయ్ ప్రత్యేక దృష్టి. 13వ తేదీ నుండి పాఠశాలల్లో బీజేపీ కార్యక్రమాలు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపు. మొక్క నాటిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారీ చోరీలకు పాల్పడిన గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్. 400 కిలోల బంగారం చోరీ. పీఎంజే జ్యువెలరీ చోరీ ఘటనలో వెలుగులోకి కీలకాంశాలు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమీక్ష. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University
and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.